నెంబర్ 11 కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో కూటమి నేతల ఆధ్వర్యంలో దివంగత కాపు నేత విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రంగా సెంటర్లో వంగవీటి విగ్రహానికి కూటమి నేతలు నూతనంగా ఎన్నుకోబడిన డీసీ చైర్మన్ బండ్రెడ్డి మల్లికార్జునరావు నివాళి అర్పించారు. అనంతరం కూటమి నాయకులు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు, బండ్రెడ్డి మల్లికార్జునరావు, బండ్రెడ్డి హరి, విష్ణు, ఉగాది, శివవర్ధన్, లేపాక కొండలు వారి చేతుల మీదుగా 20 మందికి పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు, పురుషులకు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, రంగా అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా నాగాయలంక రంగా గారి సెంటర్లో ఇవాళ నాగాయలంక మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఇవాళ రంగా గారి సెంటర్కి వచ్చి రంగా గారి వర్ధంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది. అలాగే ఆయన రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతో ఉపయోగపడి బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఆశయాల కోసమే ఆయన ఆ రోజుని అసూలు బాసడం జరిగింది. కానీ జనమంతా కూడా కులముద్ర వేసుకున్నటువంటి కులముద్రగా ముద్ర వేస్తారు. కానీ ఆయన మరి ఎవరైతే విజయవాడ సిటీని నమ్ముకుని సుమారుగా కడ నుంచి ఇచ్చాపురం వరకు శ్రీకాకుళం ఈ ఏరియాల నుంచి ఎవరైతే నిరుపేదలో అన్ని కులాలకు సంబంధించినటువంటి నిరుపేదలంతా కూడా విజయవాడ సిటీకి చేరి మరి ఆ ఏరియాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే కాలువగట్టు పోరంబాకులో ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నటువంటి సందర్భాల్లో ఆయన